#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పార్థసారథి, ఈ ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక ఈ రోజు చేసినట్లయితే అది పర్మనెంట్గా గ్రో అవుతుందా అని. దానికి ఆన్సర్ ఎస్. ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే కనుక సరిగ్గా చేసినట్లయితే, అంటే మీ స్కాల్ప్ వెనకాల ఉండే సేఫ్ డోనర్ ఏరియా నుంచే కనుక తీసుకున్నట్లయితే, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మీ వంశంలో ఎవరికైతే బాల్నెస్ వచ్చిందో వాళ్ళకి ఉన్న డోనర్ ఏరియా ఇప్పటికీ కూడా ఇంటాక్ట్గా ఉంది అనుకోండి. నెంబర్ 3, మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగిన తర్వాత ప్రత్యేకించి పవర్ఫుల్ మెడికేషన్ కానీ లేకపోతే ఏదైనా ఇమ్యూనోసప్రెసెంట్ థెరపీ కానీ జరగలేదు అనుకోండి. ఇటువంటి సిచ్యువేషన్లో ఎప్పటికి కూడా మీకు ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంట్రుకలు అలాగే గ్రో అవుతూనే ఉంటాయి. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ప్రధాన ప్రిన్సిపల్ వచ్చేసి స్కాల్ప్ వెనకాల భాగంలో ఉండే హెయిర్ డిఎస్టీ ఇన్ఫ్లుయెన్స్కి లోనవ్వవు అనేది. సో ఎప్పుడైతే ఈ హెయిర్ స్కాల్ప్ వెనకాల భాగంలో ఉన్నప్పుడు డిఎస్టీకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు, అదే హెయిర్ మనము స్కాల్ప్ ముందర ఇంప్లాంట్ చేసినా అరచేతి మీద ఇంప్లాంట్ చేసినా అవి ఎప్పటికీ డిఎస్టీకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు. అలా అవ్వని పక్షంలో ఆ హెయిర్ అలాగే లైఫ్ లాంగ్ గ్రో అవుతూనే ఉంటాయి. మీరు కట్ చేసినా గ్రో అవుతాయి, మీరు గుండు చేసినా అవి గ్రో అవుతూనే ఉంటాయి.